అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనుకుంటా ఉండుంటాడా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటా. ఈ యాంగిల్ నాకు తెలియదు. అన్నీ వదిలేసి కాదు, హిమాలయాలకు వెళ్ళి ఒక 4 రోజులు ఉండి వద్దామని మాత్రం అనుకుంటాడు డెఫినెట్ గా. 4 రోజులు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్దాం అనుకుంటాడు. అన్ని వదిలేసి వెళ్ళిపోవటం అంటే ఐ డోంట్ థింక్ ఈజ్ అంత వైరాగ్యం ఇంకొచ్చి ఉండదు లైఫ్ లో. బట్ డెఫినెట్ గా హీ లవ్స్ గోయింగ్ అలోన్ టు సంథింగ్ లైక్ హిమాలయాస్ లాంటి ప్లేస్, ఎక్కడో చోటకి స్పెండ్ ఆన్ హిజ్ ఓన్, కొంచెం నేచర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఒక్కడే టైం స్పెండ్ చేసి వద్దామని మాత్రం నాతో చాలాసార్లు చెప్తూ ఉంటాడు. అండ్ ఈ వెళ్తాడు కూడా చాలాసార్లు. బట్ అన్ని వదిలేసి అంటే నేను ఐ డోంట్ థింక్. ఓకే, అగైన్ యూఆర్ రైట్. అన్ని వదిలేసి వెళ్ళడంట, ఒక 4 రోజులకి వెళ్ళి వస్తాడంట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్షిప్స్ అన్ని మెటీరియలిస్టిక్ అని తను అనుకుంటాడా? మీతో ఎప్పుడైనా చెప్పాడా? అన్ని రిలేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని? ఓకే, నో. నో? ఓకే, దెన్ అన్ని సార్లు అడిగామంటే కొన్ని అని దాని అర్థం. సో కొన్ని ఎలాబరేట్. మేబీ సి మెటీరియలిస్టిక్ ఉండకుండా ఏ ఇండస్ట్రీ ఉండదు, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎనీ బిజినెస్, ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ మనీ విల్ బి ఒక ఎలిమెంట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది. సో అది ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది డెఫినెట్గా. బట్ జనరలైజ్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మెటీరియలిస్టిక్ అని మాత్రం దానికి అలాంటి యాటిట్యూడ్ లేదనుకుంటున్నాను. యూఆర్ రైట్ అగైన్. కాదనే అన్నాడు, మెటీరియలిస్టిక్ అన్నీ కాదు అన్నాడు. బట్ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో, ఇన్ ద వరల్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, దాంట్లో నీకు బాగా క్లోజ్ వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు క్లోజ్. అంటే ఇఫ్ యూ కెన్ నేమ్ 1 or 2 of them. యా, డాడ్స్లో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గారు, వి వినాయక్ గారు. హీరోస్లో రవితేజ, సునీల్, లాట్ ఆఫ్ పీపుల్, మనోజ్. సో వీళ్ళతో ఎప్పుడు మెటీరియలిస్టిక్ గా అనుకోలా? మెటీరియలిస్టిక్ అంటే అదే వెరీ ఫ్యూ థింగ్స్, దట్స్ వాట్. అంటే ఎవరు బౌండరీస్, అంటే ఎవరి లిమిటేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మెటీరియలిస్టిక్ అంటే ఇన్ ది సెన్స్ రోజు ఏదో సంథింగ్ అలాగా ఏదో మన ఫ్రెండ్గా ఉన్నాం కాబట్టి మనకి ఏదో చేయడం ఇలాంటిది ఎప్పుడు ఉంటుంది. బట్ యా, వీ హ్యావ్ ఎనఫ్ రెస్పెక్ట్స్ ఇన్ బిట్వీన్ and we know our limitations in between, and we maintain a wonderful relation. Not that a war relation kadu, bad relation kadu. We know our limits, and we'll go like that. And I feel that's a healthy relation, being like that. Again, it's right. As I said, 8 out of 9 ఉన్నాయి ఇప్పటికి. లాస్ట్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాము, 10th క్వశ్చన్. పాలిటిక్స్ లో సెటిల్ అవటం కంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవటం బెటర్ అని తను ఫీల్ అవుతాడా? ఎస్. సో ఆలోచన లేకుండా ఎస్. సో అగైన్ ఇట్స్ రైట్. సో యూ హ్యావ్ 9 on 10, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అండ్ సుబ్రాజ్ అన్న, పాలిటిక్స్ లోకి వెళ్దామన్న ఉద్దేశం అస్సలు లేనట్టు, 0. అందుకే పాలిటిక్స్ అనగానే ఎస్ నో అనేసాడు టక్కున, ఆలోచనే లేదు. సో వీ హ్యావ్ స్పెల్లింగ్ తెలియదు నాకు. ఓకే, సో శశాంక్ బాబుకి మీరు 9 out of 10 తెలుసు. సుబ్రాజ్ అన్నకి శశాంక్ బావ ఎంత తెలుసు చూద్దాం. తెలుగు రియాలిటీ షోలు అంటే చెడ్డ చిరాకు బావకి, అవునా కాదా? డెఫినెట్ గా అవునా? ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పుడైనా తిట్టడం కాదు కానీ తెలుగు రియాలిటీ షోస్ అంటే నాకు తెలిసి నాకు ఇష్టం ఉండదు, ఆయన కూడా ఇష్టం ఉండదు నాకు ఈరోజు. అంతేనా? ఓకే, యూఆర్ రైట్. ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. పాప్ మ్యూజిక్ కన్నా రొమాంటిక్ అంటే ఇష్టం. పొలిటికల్ గా ఆలోచించొద్దు, నేనేం ఫీల్ అవ్వను, ఏదైనా పర్వాలేదు. డెఫినెట్ గా నువ్వు ఫీల్ అవుతావు. సో యా, డెఫినెట్ గా రొమాంటిక్ ఇష్టం అనుకుంటున్నా. ఇష్టమా? అగైన్ యూఆర్ రైట్. బాబా, రొమాంటిక్ ఎందుకు ఇష్టం అంటే నాకు తెలుసు, అందరికీ తెలియదుగా, నీ నోటితో చెప్పు. అంటే ఏం లేదు, పాప్ అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, రొమాంటిక్ అంటే మీ ఇంట్లో రొమాంటిక్ సాంగ్స్ పాడకపోవచ్చు అన్న ఫీలింగ్. కాదు, నీకు తెలియదేం లేదు, ఆ పాటల కన్నా ఎక్కువ పాడేది రొమాంటిక్ సాంగ్స్, స్లో సాంగ్స్ ఎక్కువ పాడతారు. తెలుసు, అవునా? అందుకే నేను లవ్ చేసుకుంటున్నాను బాబా. అదే. సో ఓకే, సో ఐ నో ది ఆన్సర్. మీ అందరికి కూడా తెలిసిన ఆన్సర్. ఇప్పుడు మన పొలిటికల్ సిస్టమ్ ఈ జన్మకి మారదంతా అనుకుంటున్నాడా? ఎస్ ఆర్ నో? పొలిటికల్ సిస్టమ్ ఈ జన్మ మారదని శశాంక్ అనుకుంటున్నాడా లేదా? అనుకోడు. అనుకోడు. ఎందుకు అనుకోడు? డెఫినెట్ గా మారొచ్చు ఆయన ఫీలింగ్ అన్న ఉద్దేశం. అవునా? ఓకే, థర్డ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్. మారదు అనుకున్నాడు. మారదు అని అనుకుంటున్నాడు. మారదు అని అనుకోవడానికి కారణం ఏంటి? ఏమీ లేదు, అంటే మారదు కన్నా డెఫినెట్గా చాలా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి వచ్చి
చాలా ఎఫర్ట్ పెడితే ఆఫ్టర్ లాంగ్ టర్మ్ మారుతుందేమో, బట్ అప్పటికి మనకి సో అందుకని మారదని కన్ఫర్మ్ అనుకున్నారు. అంటే నేను ఇమీడియట్గా అయితే ఇప్పుడు నా పర్వ్యూలో నా ఏజ్, నాకు ఎఫెక్టివ్ ఏజ్ ఉన్నంత వరకు మారదని ఫీల్ అయిపోయింది నా ఉద్దేశం. అదేలేండి. ఓకే ఓకే, సో ఇప్పటికి ఈక్వల్ గా ఉన్నారు. ఇంకా 7 క్వశ్చన్. ఓకే 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 వెరీ గుడ్. ఓకే, పెళ్ళైన హీరోయిన్లు సినిమాలకి హీరోయిన్లుగా పనికిరారని తను అనుకుంటున్నాడా? పెళ్ళైన వాళ్ళు సినిమాకి హీరోయిన్ గా పనికిరారని ఆ హీరోయిన్ అనుకోడు. ఏదైనా సంఘటనలో ఏదైనా మంచి ఎవరిదైనా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటం అయిందా? లేదుగా, ఏమో నాకు అదేం తెలియదు కానీ అంటే అలా అదైతే డెఫినెట్ గా అనుకోడు. పెళ్లికి అసలు సినిమాలో యాక్ట్ చేయడానికి సంబంధం లేదు. ఓకే, యు ఆర్ రైట్. సో 4th క్వశ్చన్ రైట్ వచ్చింది. 3 out of 4. మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్ కి ఎప్పటికీ చేరుకోలేదు అని తను ఫీల్ అవుతున్నాడా? డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాడా? అనుకుంటాడు. ఓకే, తను అనుకోవట్లేదు అని రాస్తాడు. అంటే అవుతుందని మీ ఉద్దేశం అండి? అంటే నా ఉద్దేశంలో డెఫినెట్గా హాలీవుడ్ ఆల్రెడీ చాలా అడ్వాన్స్మెంట్ వస్తుంది కదా, సో ఓవర్ ఎ పీరియడ్ మేబీ ఇట్ మైట్ రీచ్. ఓకే, సో యాక్చువల్గా మన నాట్ ఓన్లీ మూవీ ఇండస్ట్రీ, ఇండియా యాజ్ సచ్ అడాప్ట్స్ టెక్నాలజీ అంటే టెక్నాలజీని బాగా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు. సో ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్స్పోజర్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా త్వరలో అలాంటి మూవీస్ వచ్చేస్తాయేమో అని నా ఉద్దేశం. ఓకే, అంటే హాలీవుడ్ స్టైల్ మూవీస్ తెలుగులో కూడా వస్తాయి మేబీ త్వరలో రావచ్చు. కాకపోతే ఆ టైంకి వాళ్ళు ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోతారు కదా. అవునవును, అలా కంపారిజన్లోకి వెళ్తే కదా ఇప్పుడు ఈక్వల్ గా. ఓకే, సో ది ఆన్సర్ ఇస్ రాంగ్. శశాంక్ ఇప్పటి వరకు అయితే సుబ్రాజ్ ఎక్కువ తెలుసు. సుబ్రాజ్కి శశాంక్ తెలియటం కన్నా. మిగతా క్వశ్చన్లు ఏమవుతుందో చూద్దాం. క్యాండిల్ లైట్ డిన్నర్ కంటే ఫ్రెండ్స్ తో అవుటింగ్ బెటర్ అని అనుకుంటాడా? డెఫినెట్గా అనుకుంటాడు. అది దీంట్లో డౌట్ నాకు లేదు, నీకు లేదు, తనకి లేదు. సో ది ఆన్సర్ ఇస్ రైట్. ఫ్రెండ్స్ తో అవుటింగ్ బెటర్ అని అనుకుంటాడు. ఓకే, సినిమా ఫంక్షన్స్ కి ఆడియో ఫంక్షన్స్ కి నాతో వెళ్ళడం తనకి ఇష్టం ఉంటుందా ఉండదా? ఉండదు. ఇది నాకు తెలుసు, మళ్ళీ నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఉండదు. ప్రేమ, దోమ, వంకాయ లాంటివి మన వంటికి పడవు అని తను ఫీల్ అవుతాడా? పెళ్ళైనాక ప్రేమ ఏంటి పక్కన పెట్టు, బట్ వాట్ ఎవర్. అంటే ఏమో ఇప్పుడు నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడున్న సిచ్యువేషన్ డెఫినెట్ గా ఇక్కడ లీడ్లు ఇస్తున్నారు. లీడ్ కాదంటే నువ్వు జీవితంలో లీడ్ లేం కాదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ప్రేమ ఇలాంటి అంటే బేసికల్ గా టైం లేదు నా ఉద్దేశం ఆయన దగ్గర. సో ప్రేమ, దోమ, వంకాయ బావ వంటికి పడదంట. యువర్ రైట్. సో యూ జస్ట్ హ్యావ్ 2 రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నాకు సంబంధించింది, సో జాగ్రత్తగా ఆన్సర్ చేయి. తిని చేసేసాడు. స్మితా పాప్ సింగర్ కంటే వైఫ్ గా బెటరా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్, తను నో అని ఇచ్చాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను అలాగే నేను ఎందుకు చెప్పానంటే, నువ్వు నీ 16 years నుంచి బీన్ ఏ పాప్ సింగర్ అంటే ఎనఫ్ కదా, సరిపోయింది. అండ్ యాజ్ ఎ వైఫ్ యూ జస్ట్ స్టార్టెడ్, అంటే మేబీ యూ స్టార్టెడ్ 5 years బ్యాక్, సో యూ ఆర్ లాంగ్ వే టు గో. So as a pop singer you proved yourself. Yeah, so it's as a wife you might be good to me but you might get better, you know. Oh my god. So he's fantastic man, I appreciate that. Okay, ఈ ఆన్సర్ యాక్చువల్ గా తప్పైంది, బట్ సుబ్రాజ్ అన్న నీకు పాయింట్ ఇవ్వాలని ఉందన్న, నాకు ఏం చేయాలి? ఓకే, మీరు స్మితాతో అప్పుడప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు అంటే రోజుకి ఎన్నిసార్లు చెప్తా ఉంటాను నీకు ఈ విషయం? రోజు కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు, మళ్ళీ రోజు కలిసిపోతుంటారు. సో ఇప్పుడు ఎస్ఏ కదా? డెఫినెట్గా. ఓకే, అగైన్ యువర్ రైట్. నీకు 7 on 10 వచ్చినాయి, కానీ నాకు 8 ఏ బుద్ధి అవుతుంది. ఓకే, సో ఎవరు గెలిచారు అనే దానికి 8 ఉన్నా తను 9 ఉన్నాడు కాబట్టి తనకి నువ్వు ఇంకా ఎక్కువ తెలుసు, నీకు తను తెలియటం కన్నా. ఓకే, సో ఈ మన సెకండ్ రౌండ్ లో విన్నర్ శశాంక్ అయ్యారు. సో ఆయన గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేద్దాం. సో ఈ గిఫ్ట్ హ్యాంపర్ మన సెకండ్ రౌండ్ లో శశాంక్ బాబు గెలిచారు. బాబా, యూ నో హిమ్ బెటర్ దెన్ హీ నోస్ యూ. సో గిఫ్ట్ హ్యాంపర్ లాగేసుకొని అన్ని వెతికేసుకుంటున్నాడు. సో తను చూసే లోపు లెట్స్ ఆల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఫిలిమ్స్ లో నాని యాక్ట్ చేశాను, ఒకే ఒక్క యాక్టర్ తో యాక్ట్ చేయడానికి భయపడుతున్నది రవితేజ. కొంచెం అయోమయంగా కనిపించట్లేదు సుబ్రాజ్? ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా మెంటల్ గా చాలా కష్టపడ్డా నా క్యారెక్టర్ చేయడానికి.